వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. విచ్చేసిన ప్రేక్షక మహాశైలకు నా నమస్సమాంజలి. అలిఖి గారు అన్నట్టు మా బిడ్డ అనిత ప్రాథమిక అడుగుల నుంచి కలాపాలు, నృత్యాంశాలు, యక్షగానాలు, నృత్య రూపకల్పన అన్నీ కూడా మా విశ్వవిద్యాలయంలో మా నృత్య శాఖలో తను నేర్చుకుంది. మా వద్ద బిడ్డ ఎదిగి ఉన్నత స్థాయి చేరుకున్నప్పుడు తల్లిదండ్రులకి ఎలాంటి ఆనందం కలుగుతుందో ఈరోజు మాకు ఆనందం కలుగుతుంది. ఆ రోజు ప్రాథమిక అడుగులతో విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన అనిత ఈరోజు ఇలాంటి ప్రయోగాత్మక నాట్య రూపకాన్ని ప్రదర్శించిన అనిత ఎంతో 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 అభివృద్ధి సాధించింది. దీని వెనక ఆమె కృషి కన్నా దీక్ష విషయం. గర్వకారణ విషయం ఏంటంటే ఈ ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులు దాదాపు 300 మంది మా తెలుగు విశ్వవిద్యాలయం నృత్య శాఖ, నాటక శాఖ, జానపద కళల శాఖ విభాగానికి చెందిన విద్యార్థులు, పిహెచ్డి స్కాలర్స్. ఈ కృషి వెనక హనుమంతరావు మా విద్యార్థి, అతను కూడా అతని ప్రోత్సాహం ఎంతో ఉంది. అతన్ని అభినందిస్తూ, కళాకారులను అభినందిస్తూ సంగీత దర్శకుడు శాస్త్రి, దండిపొట్ల రచయిత వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.